రిపోర్టర్, నీ కలము కాగితం బట్టి సమాజంలోని అవినీతి అక్రమాలను అంతం చేస్తానని కంకణం కట్టావట. మరి మా వాళ్ళకి చిక్కావేంటిరా? రేయ్, నా చీకటి దందాలోకి ఏలు పెడితే చెయ్యి తీసేస్తా, కాలు పెడితే కాలు నరికేస్తా, తొంగి చూసే గొంతు మీద కత్తి పెట్టి కస 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 కోసేస్తా. ఏరా, కలము కాగితం చేతిలో ఉన్నంత మాత్రాన నువ్వు మహాత్మా గాంధీ అనుకున్నావా, అల్లూరి సీతారామరాజు అనుకున్నావా, లేకపోతే భగత్ సింగ్ అనుకున్నావా? రే రిపోర్టర్, నువ్వెంత, నీ బతుకెంత? ఎవడో ఒకడొస్తాడు నీకు దగ్గ మొగుడు. రై, మొగుడు మునగాడు మగాడు అన్నీ నేనేరా. ఎవడరా నాకు ఎదురొచ్చేది? అలాంటి మొగాడు మునగాడు పుట్టుకొస్తే వాణ్ణి ఆదిలోనే అంతం చేస్తా. భూపతి, ఎవడో ఒకడొస్తాడు నీకు కాలం తీరినప్పుడు, ఈ భూమి మీద నీకు నూకలు చెల్లినప్పుడు. రానేంట్రా, ఎంత మంది వస్తారో ఒక్కరిని వరుస పెట్టి నరుక్కుంటూ పోతా. నా మీసానికి కరికెక్కువ, నా కత్తికి పదునెక్కువ. రేయ్ భూపతి, భూపతి అంటే నా పేరులోనే ఉందిరా. భూమినే లేవాడు భూపాలుడని. భూపతి అంటే ఎవరనుకున్నావురా? భూపతి రాజురా, ఇక్కడ భూపతి రాజు. నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటే సరిపోతుందా? నీ కంటికి గొప్పవాడిగా బలవంతులాగా కనపడటం లేదా? ఈ క్రూరత్వంతో జనాన్ని హింసించి ఈ నీచపు సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నావు. నువ్వు నీ సామ్రాజ్యం శాశ్వతమని మురుస్తున్నావా? తెల్ల కాగితాల మీద నల్ల గీతలు గీసుకునేవాడివి నువ్వు. నా బతుకంతా నీ కాగితాల మీద రాసుకుంటున్నావు ఎందుకురా? ఏయ్, నిన్ను క్షమించాలంటే నా మనసు ఒప్పుకోవటం లేదురా. ఎందుకో తెలుసా? క్షమించడానికి వీలులేని తప్పులు చేశావు, మన్నించడానికి వీలులేని రాతలు రాశావు. అందుకే నీకు చివరిసారిగా మరణ శిక్ష విధిస్తున్నాను. ఒక్కసారి నా చేతిలో మరణిస్తే ఏ ఒక్క రాతైనా నీ కాగితాల మీద రాసుకోలేవు. ఏయ్, నీ బతుకు కాగితం మీద ఇక్కడ ఇప్పుడే మరణ శిక్ష రాస్తున్నాను రా. చూడరా, నీ రాత గొప్పదో నా రాత గొప్పదో. నువ్వే కాదురా, నీలా వంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా వాళ్ళకు కూడా ఇదే గతిరా. వీడిని తీసుకుపోయి ఏం పద కోరిలో పాతి పెట్టరా.